హాయ్ అండి, ఈరోజు వీడియోలో పాతకాలం అమ్మమ్మల నాటి అల్లం పచ్చడి ఏ విధంగా పెట్టొచ్చు వీడియోలో చెప్తానండి. ఇది వచ్చేసి మనకి ముద్దలా ఉంటుంది, అలాగే న్యాచురల్ కలర్తో అయితే ఉంటుందండి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మనం దీనికి ఎక్కువగా మెంతులు, ధనియాలు, అల్లం వాడడం వల్ల ఒంట్లో పైత్యం కూడా తగ్గుతుంది. ఫస్ట్ అయితే మీరు అర కేజీ అల్లాన్ని అయితే తీసుకుని శుభ్రంగా కడిగి పొట్టు తీసుకుని ముక్కలు కోసుకోవాలి. అలాగే మసాలా దినుసుల కోసము అర కేజీ అల్లానికి 10 స్పూన్ల మినపప్పు వేసుకుని కొద్దిగా వేయించాలండి. తర్వాత 10 స్పూన్ల మెంతులు కూడా వేయాలి. ఇవి కొద్దిగా వేగుతున్నప్పుడు 10 స్పూన్ల ఆవాలు కూడా వేయాలండి. 2 స్పూన్ల ఆయిల్ వేసుకుని ఈ మూడింటిని కూడా మనము కొద్దిగా వేయించుకోవాలి. ఇవి ఇలా కొద్దిగా వేగిన తర్వాత 10 స్పూన్ల ధనియాలు కూడా వేసుకోవాలండి. మీకు మెంతులు, మినపప్పు, ఆవాలు, ధనియాలు ఈ 4 కూడా 10 స్పూన్లు తీసుకోవాలి అర కేజీ అల్లానికి. ఈ విధంగా వీటిని చిన్న మంటలో బాగా దోరగా వేయించుకోవాలి. వేయించుకొని నేనైతే పక్కన పెట్టుకున్నాను. ఇదే ప్యానంలోని మళ్ళీ 4 స్పూన్ల ఆయిల్ వేసుకుని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలను అయితే వేయించుకోవాలి. ఈ అల్లం ముక్కల్లో ఒక గుప్పెడు కరివేపాకు వేసుకుని వేయించుకోవాలి. మనము వేపు పెట్టుకున్న ఈ మసాలా దినుసులను అయితే పొడి చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. అలాగే ఈ అల్లం ముక్కలు, కరివేపాకుని పెచ్చంతా పోయేదాకా వేయించుకోవాలి. బాగా వేయించవలసిన అవసరం లేదండి, దోరగా వేయిస్తే సరిపోతుంది. తర్వాత పేస్ట్ చేసుకోవాలి. మనకి అర కేజీ అల్లానికి కేజీ చింతపండు తీసుకుని వేడి నీళ్ళలో ఉడకబెట్టుకోవాలండి. మీకు కేజీ చింతపండుకి కేజీ వాటర్ అంటే లీటర్ వాటర్ వేసుకుని ఉడకబెట్టుకోండి. ఈ విధంగా లైట్గా కుక్ అయిన తర్వాత చల్లార్చుకోవాలి. బెల్లాన్ని పాకం పెట్టుకోవాలండి. దానికోసం నేను వచ్చేసి 1/2 లీటర్ వాటర్ అయితే వేసాను. 1/2 లీటర్ వాటర్కి 2 కేజీల బెల్లం అన్నమాట. అంటే మనం బెల్లం ఎంత వేస్తున్నామో దానిలో 8వ వంతు వాటర్ వేసుకుని ఈ విధంగా పాకం పెట్టుకోవాలండి. ఈ పాకం వచ్చేసి ముదరపొట్టు రావాలి, అంటే తీగ పాకం కంట కొద్దిగా తక్కువ ఉంటే సరిపోతుంది అన్నమాట. ఈ విధంగా పొట్టు వచ్చిన తర్వాత మనము అల్లం పేస్ట్ ఉంది కదా, ఈ పేస్ట్ వచ్చేసి వేసేయాలి. మనకి కరివేపాకు ఉండడం వల్ల కొద్దిగా గ్రీన్ కలర్లో అయితే ఉంటుంది. ఈ విధంగా వేసి కొద్దిగా కుక్ అయిన తర్వాత మనం ఈ చింతపండుని అయితే పేస్ట్ చేసుకుని పెట్టుకోవాలి. ఆ చింతపండు పేస్ట్ని కూడా వేసేసుకోవాలండి. చింతపండు పేస్ట్ కూడా వేసేసి బాగా కలుపుకోవాలి. మీకు ఇక్కడ చూడండి, మనకి కరివేపాకు, అల్లం పేస్ట్ పైకి నూనెలా తేలుతుంది కదా, ఇలా తేలినప్పుడే ఈ చింతపండు పేస్ట్ కూడా వేయాలి. అల్లం పేస్ట్ మనము ఆడేటప్పుడు వాటర్ ఉపయోగించకూడదండి, ఆయిల్ ఉపయోగించాలి. నేను ఆయిల్ ఉపయోగించడం వల్లే మనకి పేస్ట్ మెత్తగా అవుతుంది. అలాగే ఉప్పు వచ్చేసి 300 గ్రాములు ఉప్పు అయితే వేయాలండి. ఇది వచ్చేసి గళ్ళుప్పే ఉపయోగించాలి, ఎండలో ఎండబెట్టి పొడిని చేసుకోవాలన్నమాట. ఇది వచ్చేసి 300 గ్రాములు ఉప్పు వేయాలి. తర్వాత మనం ఒక ప్యాన్లో 1 కేజీ ఆయిల్ అయితే వేసుకుని బాగా మరిగించుకోవాలండి. ఈ ఆయిల్ మరిగిన తర్వాత ఒక గుప్పెడు కరివేపాకు అయితే తీసుకుని వేసేసి స్టవ్ అయితే ఆఫ్ చేసేయాలి. తర్వాత మనము ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా దినుసులను పొడిని చేసుకోవాలని చెప్పాను కదా, ఆ పొడిని వేసుకోవాలి. అలాగే కారం వచ్చేసి 300 గ్రాముల కారం అయితే వేసుకోవాలండి. ఈ నూనెలో ఈ 2 వేసి బాగా కలిపేసి మనము ఇప్పుడు దాకా రెడీ చేసి పెట్టుకున్నాం కదా, చింతపండు, అల్లము, బెల్లము కలిపిన ఈ మిశ్రమంలో మనము నూనె, మసాలా, కారం కలిపిన ఈ మిశ్రమాన్ని కలిపేయాలి. ఈ 2 కలిపేస్తే మనకి అల్లం పచ్చడి అయితే రెడీ అయిపోతుందండి. ఇది చల్లారిన తర్వాత ఇంకా గట్టి పడుతుంది. అలాగే టేస్ట్ కూడా మీకు 2 రోజుల తర్వాత చూస్తే టేస్ట్ ఇంకా బాగా తెలుస్తుందండి. మనం ఏమి కలర్స్ ఉపయోగించాం కాబట్టి న్యాచురల్గానే ఉంటుంది, చాలా టేస్ట్గా కూడా ఉంటుందండి.